జగన్మోహన్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టింది అత్యద్భుతంగా. ఎక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా డబ్బు కట్టా వచ్చినాడు. మరి నువ్వెందుకు కట్టకుండా ఉండవు? కట్టవు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా నీది కాదు, ఆరోగ్యశ్రీ అయినా నీది కాదు, వాలంటరీ వ్యవస్థ అయినా నీది కాదు, సచివాలయం అయినా నీది కాదు, రైతు భరోసా కేంద్రాలైనా నీది కాదు, ఇంటింటికి కసువు సేకరణ నీది కాదు, ఇంటింటికి రేషన్ నీది కాదు. నీదేముంది? ఏ పథకం లేదు. మంది ఒక్కటే మార్క్, ఒక్కటే ఒక మార్క్ ఉంది మంది. ఆ మార్క్ ఏంటంటే కన్నా మామను వెన్నుపోటు బడిసి అధికారంలోకి వచ్చిన మార్క్ మనది ఉంది. మనది ఏంది మార్క్ అంటే కన్నా మనమే చంపుతాం రామారావును, మనమే దండ వేస్తాం, మనమే దండం పెడతాం. రామారావును చంపేది మనమే, ఎన్టీ రామారావుకు దండం పెట్టేది మనమే, దండ వేసేది మనమే, మహానాడు జరిపేది మనమే. నాటి మహామోసం నేటి మహానాడు. నాటి మహామోసం మహావెన్నుపోటే నేటి మహానాడు. ఇది మన మార్కు. వెన్నుపోటుకు సంబంధించినటువంటి మార్కు మనది. ప్రజలకు సంబంధించినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా నువ్వు అమలు పరిచిన దాఖలాలే లేవు. మరి ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఎన్ని రద్దు చేసినావు? చౌక దుకాణాలకు పోయే బండి రద్దు చేసినావు, కసువు సేకరించే బండ్లను రద్దు చేసినావు, వాలంటరీ వ్యవస్థను రద్దు చేసినావు, ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేసినావు, సెంట్రల్ సిలబస్ను రద్దు చేసినావు, మెడికల్ కాలేజ్ సీట్లను రద్దు చేసినావు, ఆరోగ్యశ్రీని రద్దు చేసినావు, ఫీజు రీయింబర్స్మెంట్ను పట్టించుకోకుండా గాలి వదిలేసినావు. నాడు నేడు స్కూళ్ళ యొక్క అభివృద్ధి కన్స్ట్రక్షన్ 2వ దశ, మేము మొదటి దశ పూర్తి చేసినాం, 2వ దశ కట్టాలా, అది కూడా నిర్మాణం జరగలే, నిలుపుదల చేసినావు, అది భ్రష్టు పట్టించినావు. బర్త్ డెత్ సర్టిఫికేట్ ఆయన తీసుకొచ్చినాడు, అది నిలుపుదల చేసినావు. పిల్లలకు అన్నం పెట్టే గోరుముద్దను భ్రష్టు పట్టించినావు. కొత్త పెన్షన్లు తీసుకురాలే. ఏం చేసినావు ఈ సంవత్సరం? ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంది? సంవత్సరం ఇచ్చినారు నీకు అధికారం. జగన్ ప్రవేశపెట్టి ఈ సంస్కరణలన్నీ కూడా నువ్వు రద్దు చేస్తా వచ్చినావు, ఆయన పాలన కనిపించకూడదని చెప్పి. ఈ సంవత్సరంలో నువ్వు చేసింది ఏంది అంటే గన నాకు కనిపించినది, ఈ ప్రజలకు కనిపించినది ఈ సంవత్సర కాలంలో పాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు లేవు. 45 ఏళ్ళకు పెన్షన్ ఇస్తాడు, చేనేతలకు 24,000 రూపాయలు ఇస్తాడు, లాయర్లకు డబ్బులు ఇస్తాడు, రజకులకు డబ్బులు ఇస్తాడు, నాయి బ్రాహ్మణులకు డబ్బులు ఇస్తాడు, రైతులకు 20,000 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఏమి లేవు. అమ్మఒడి ఇస్తాడు. పాత పథకాలు జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాలు లేవు. నువ్వు చెప్పిన కొత్త సూపర్ 6 పథకాలు లేవు. రెండు లేవు. ఏదో ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది అన్నట్టుంది. మా పల్లెల్లో చెప్పినట్టు ఇంటి తోడు పోయింది, దావ తోడు పోయింది, రెండు వినాయి. ఇంకా ఏం చేసినావు ఈ సంవత్సర కాలంలో? ఏం జరిగింది రాష్ట్రంలో? కరువు వచ్చింది, క్షామం వచ్చింది, రైతులు రోడ్డెక్కినారు, ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు, వివిధ కుల సంఘాల వాళ్ళు ధర్నా చేస్తున్నారు, పథకాల వాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఆశపడి నీకు ఓటేసిన అమ్మలక్కలు ఎదురు చూస్తున్నారు ఇట్లా పైకి ఆకాశం వైపు. ఎప్పుడు నువ్వు 1,500 ఇస్తావా? ఎప్పుడు నువ్వు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తావా? ఎప్పుడు పిల్లోనికి ఉద్యోగం ఇస్తావా? ఎప్పుడు బస్సు పెడతావా? ఎదురు చూస్తున్నారు నీకోసం. ఈ రాష్ట్రంలో ₹1 లెక్కలేదు నువ్వు వచ్చిన తర్వాత. ఎవరి దగ్గర 500 రూపాయల నోట్ లేదు నువ్వు వచ్చిన తర్వాత. కరువు వచ్చింది, కాటకాలు వచ్చినాయి, క్షామం వచ్చింది, ధర్నాలు వచ్చినాయి, డబ్బు లేదు, పనిచేసేవానికి పని లేదు. ఇప్పుడు మళ్ళా మహానాడంట. మినీ మహానాడు. ఏని మహానాడులో వాళ్ళ తీర్మానాలు? ఒక్కొక్క ఊరికి సంబంధించి 100,000 కోట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీర్మానం చేసి అవి చంద్రబాబు నాయుడుకి తీసుకుపోయి మహానాడులు ఇస్తారే. చంద్రబాబు నాయుడు అన్ని సంకలో పెట్టుకొని అమరావతి తీసుకుపోయి ఇంకా అడిగి పోతానే ఒక్కొక్కటే శాంక్షన్ చేసి కొట్టంటే ఊళ్ళు అంటే అభివృద్ధితో ఉరకలేచ్చంటదంట. సింగపూర్లో అవుతాయంట. ఇంతకుముందు మా దాంట్లో శ్రీలంక అయింది, అది ఇప్పుడు సింగపూర్ అవుతుందంట. పొద్దుటూరులో వాళ్ళు చెప్పినారు, నేను తెలియక అడుగుతా, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామని చెప్పినారు, పాల కేంద్రం తెరిపించామన్నారు, మెడికల్ కాలేజ్ కడతామన్నారు, ఇన్ని చెప్పినారు అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు మినీ మహానాల్లో తీర్మానాలు చేస్తున్నారు ఏంటో. మేము తెచ్చిన కూరగాయల మార్కెట్కి 20 కోట్లు తెచ్చిచ్చి 20 కోట్ల పని చేసి పని ఎత్తిపెట్టినారు ప్రజలారా. పనిచేసే కేసీపుల కొడుకు సామాన్యుకి మన సంఖలో పెట్టుకొని ఇచ్చినాడు. ఏం లేవాడ, ఒక సుత్త లేదు, పలుగు లేదు, పార లేదు, ఆడ ఎత్తినాడా టొఫేరం. మేము తెచ్చిన 21 కోటి మాత్రమే పనిచేసినారు అంతే. దానికి పనిచేసేదానికి లెక్క లేదు. మీరు ప్రజలతో లెక్కిపించుకొని పని చేసుకోమని ప్రభుత్వం చెప్తా ఉంది. రేపు మీటింగ్ పెడుతున్నారు, ప్రజల దగ్గర నుంచి లెక్కిపించుకోండి అని.
గుడ్ విల్ కింద ప్రజల దగ్గర ఇప్పించుకొని మార్కెట్ కట్టుకొని లేకుంటే అని చెప్పి మున్సిపల్ కమిషనర్ పత్రికా ప్రకటన ఇచ్చినాడు. మాకు కూడా ఫోన్లు చేసి చెప్పినాడు రమ్మని. అంటే మేము తెచ్చిన మార్కెట్ 21 కోటి రూపాయలు ఇచ్చి ఎంతవరకు మార్కెట్ కట్టినామో ఆ తర్వాత 20 కోట్లు పెట్టి మార్కెట్ కట్టేదానికి డబ్బులు లేని మీరు వందల వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తీర్మానాలు చేస్తే ఒక చెంబు నీళ్లు పోసుకొని ఉంటే లౌత్కాలు నీళ్లు పోసుకుంటారా? చెంబు నీళ్ళుగా చలి పెడతానంటున్నారు, వణుకుతున్నారు. మీరు అవుతుగా నీళ్లు పోసుకుంటారంటే ప్రజలు ఏమైనా ఎర్రోలా? మేము ఎర్రోలమా? నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిన మేలుకు సంబంధించిన పరిపాలన ఏమైతే ఉందో, మీరు ఏమైతే ఇప్పుడు చేస్తున్నారో ఇవన్నీ చెప్తా వస్తాం. మీరేమైతే అభివృద్ధి చేస్తామని చెప్పినారో మీరు చేయకపోతే ప్రశ్నిస్తూ వస్తాం. ఏవైతే సంక్షేమ పథకాలు మీరు ఇస్తామని చెప్పినారో అవి ఇవ్వకపోతే ప్రశ్నిస్తూ వస్తాం. ఒకనాటికి ప్రజలు, ప్రతిపక్షాలు మీ మెడగుబడ్డ ఉరితాళ్ళైతారు. మీ మెడగుబడ్డ ఉరితాళ్ళైతారు ఆనాటికి ప్రతిపక్షాలు, ప్రజలు. ఇది తెలుసుకోండి మీరు. తస్మాత్ జాగ్రత్త.